హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ ఫిల్మ్స్. కరోనా వైరస్ యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ మీద కూడా పడింది. భారతదేశంలో సెన్సెక్స్ అయితే ఎప్పుడూ లేనంత దారుణంగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా గల మార్కెట్లలో ఇలాంటి సంఘటనలు చాలా వరకు నివేదించబడ్డాయి. ఈ కోవలో అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి అతిపెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధరలో తీవ్ర క్షీణతను అనుభవిస్తున్న నేపథ్యంలో ముఖేష్ అంబానీ ఇప్పుడు కేవలం ఒక రోజులోనే $5.6 బిలియన్ నష్టపోయారు. భారతదేశం మరియు ప్రపంచంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల కారణంగా సౌదీ అరేబియా, రష్యాతో ధరల యుద్ధాన్ని ప్రారంభించడంతో అంబానీ యొక్క షేర్ ధరలు ముందు ఉన్న దానికంటే 31% క్షీణించి నష్టాలను చవిచూశాయి. ఫోర్బ్స్ బిలియనియర్స్ జాబితా ప్రకారం 2020 మార్చి 9 నాటికి అంబానీ యొక్క నికర లాభం విలువ $42.2 బిలియన్ ఉంది. గత శుక్రవారం సాయంత్రం 5 గంటలకు లేదా శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు కనిపించిన 11.6% దానికంటే ప్రస్తుతం అతని యొక్క షేర్ల విలువ $5.6 బిలియన్ తక్కువగా ఉంది. సౌదీ అరేబియా మరియు రష్యా మధ్య ధరల యుద్ధం కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేర్ ధర గత 12 సంవత్సరాలతో పోలిస్తే అతి పెద్ద పతనాన్ని నమోదు చేసింది. దీంతో పాటుగా కరోనా వైరస్ కారణం కూడా సంస్థ యొక్క స్టాక్ మార్కెట్ను మరింత బలహీనమైనదిగా చేసింది. స్క్రిప్ట్ సోమవారం 12.35% క్షీణించి 1113.15 వద్ద ముగిసింది. ఇది సోమవారం 1094.95 కనిష్టానికి చేరుకుంది. 7.40 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచినప్పటికీ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 7.06 కోట్లకు పడిపోయింది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ గత వారం ప్రతిపాదించిన 1.5 మిలియన్ రోజువారీ బ్యారెల్స్ ఉత్పత్తి కోతకు రష్యా మద్దతు ఇవ్వకపోవడంతో సౌదీ అరేబియా చమురు కోసం అధికారిక అమ్మకపు ధరలను తగ్గించింది మరియు వచ్చే నెల నుండి ముడి చమురు ఉత్పత్తిని పెంచే ప్రణాళికలను ప్రకటించింది. కరోనా వైరస్ అంటువ్యాధి కారణంగా చమురు డిమాండ్ దెబ్బతిన్న సమయంలో ధర తగ్గింపు వస్తుంది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా అమెజాన్ యొక్క స్టాక్ ధర పడిపోవడంతో ప్రపంచంలోని ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న అమెజాన్ సీఈఓ జెఫ్ బోజెస్ కేవలం ఒకే ఒక రోజులో దాదాపుగా $7 బిలియన్ నష్టపోయినట్లు ఒక నివేదిక పేర్కొంది. బేజోస్ యొక్క ముందు రోజు సంపద $117 బిలియన్ ఉండగా తరువాతి రోజు ఇది $110 బిలియన్ పడిపోయిందని నివేదిక పేర్కొంది. అంతేకాదు, గత నెలలోనే బేజోస్ 18 మిలియన్లను కోల్పోయినట్లు ముందే నివేదించారు. కరోనా వైరస్ ప్రభావం షేర్ మార్కెట్పై తీవ్రంగా ఉందని అన్ని నివేదికలు సూచిస్తున్నాయి. యుఎస్ నగరంలో 4 పెద్ద టెక్ కంపెనీలైన యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి సంస్థలు కేవలం ఒక్క రోజులోనే దాదాపుగా $321 బిలియన్ షేర్ మార్కెట్ను కోల్పోయాయి. టెస్లా సంస్థ యొక్క సీఈఓ ఎలోన్ మస్క్ కూడా ఇదే రోజు దాదాపుగా $4 బిలియన్ నష్టాన్ని చవిచూసినట్లు సిఎన్బిసి నివేదిక పేర్కొంది. అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి యొక్క ప్రభావాన్ని అనుభవిస్తోందని స్పష్టమవుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో మరియు న్యూయార్క్ కార్యాలయాలలోని గూగుల్ సంస్థ ఉద్యోగులు కూడా ప్రస్తుతం ఇంటి వద్ద నుండే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని గూగుల్ తెలిపింది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.